అందరూ అభిమానించే డీజే న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. ఇటు కుటుంబం జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. శుభదినం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2011 ఓదార్పు యాత్ర అనేది ప్రారంభించి ఆ ప్రారంభానికి అడ్డు తగిలితే కాంగ్రెస్ పార్టీ 2011 మార్చి 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ముగింపు పలికి 12వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ ఆవిర్భవించి ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరం కూడా మా సొంత ఇంటిలో పండుగలాగా మా పార్టీ జెండా మా గుండె అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక నినాదంగా తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అందరం కూడా చేసుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశయాలతో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలి, వైద్యము విద్య అనేది ప్రధానంగా పేదలకు చేరాలి అనే మంచి హృదయంతో ఆనాడు పార్టీ స్థాపించారు. కాబట్టి ఈరోజు ఈ 16వ సంవత్సరం ఆవిర్భావం మేము చేసుకుంటున్నాం. కాబట్టి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూర్యచంద్రుడు భూమి ఉన్నంత వరకు చాలా బలంగా రాష్ట్రంలో పాతుకుపోతుందని కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మా పార్టీ ఆవిర్భావ దినం కావచ్చు, మా పార్టీ కార్యక్రమాలు కావచ్చు సంయుక్తంగా బ్రహ్మాండంగా చేస్తామని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. చిత్తూరు యందు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ హాస్టింగ్ చేసి, కేక్ కటింగ్ చేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఇది 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని, రైతులని, మహిళల్ని అందరినీ గుర్తించి ముఖ్యంగా వైఎస్ఆర్ అంటే కూడా యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పెట్టి ప్రతి ఒక్క ప్రజానీకం బాగుండాలా అన్న ఐడియాతోనే ఆయన పార్టీ పేరు కూడా ఆ విధంగా మార్చడం జరిగింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినము అంచెలంచెలుగా ఎదుగుతూ పైకి పోవడం చాలామందికి ఓర్వలేకపోవచ్చు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీ అయితే జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీనే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అడ్రస్ లేకుండా పోయింది. ఏ రోజైనా సరే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది
ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో సీఎం అవుతారు. ఆ రోజుల్లో ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటుందని కూడా భావిస్తున్నా. మరొక స్వర్ణయుగం రాబోతుంది కాబట్టి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత చాలా వరకు ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకుడు కూడా మంచి బలంగా ఉండి ప్రజలకు సేవ చేస్తారని మనసారా ఆశిస్తూ